అధికారం దక్కేది ఎవరికి? కౌంటింగ్ సమయం సమీపిస్తున్న వేళ రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది. పార్టీలు గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని విశ్వాసంతో ఉన్నారు. టీడీపీ కూటమి నేతలు తమదే గెలుపు అని చెబుతున్నారు. ఈ సమయంలో ఏపీలో ఎన్నికల సరళిపైన పూర్తి సమాచారం సేకరించిన బీజేపీ ఒక అంచనాకు వచ్చింది. ఏపీలో ఫలితం పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏపీలో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు ఖాయమని చెప్పుకొచ్చారు. ఏపీలో 3 పార్టీల కూటమి 17 ఎంపీ స్థానాలు గెలుస్తుందని తన అంచనాగా వెల్లడించారు. ఏపీతో పాటుగా ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లోనూ తమ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడతాయి అన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత యూసీసీ జమిలీ ఎన్నికలపైన నిర్ణయాలు ఉంటాయని అమిత్ షా స్పష్టం చేశారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా తన అంచనాలను విశ్లేషించారు. ఏపీలో బీజేపీ 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పోలింగ్ గతం కంటే 2% పెరగడం తమకు కలిసొచ్చే అంశంగా టీడీపీ కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. అయితే వైసీపీ లెక్కలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. తాము తిరిగి అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు నమ్మకంతో ఉన్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు చేశారు. విశాఖలో ప్రమాణ స్వీకారం కోసం ఇప్పటికే హోటళ్లు బుక్ చేసేసుకుంటున్నారు. విమానాలు, ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీ కూటమి గెలుపు ఖాయమని చెబుతోంది. ఈ సమయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 17 ఎంపీ స్థానాలు కూటమికి వస్తాయని చెప్పడం ద్వారా దాదాపుగా 100కి పైగా స్థానాల్లో కూటమి గెలుస్తుందనే సంకేతాలు ఇచ్చారు. అయితే టీడీపీ కూటమి నేతలు 120 సీట్ల వరకు గెలుస్తామని అంచనా వేస్తున్నారు. కానీ జగన్ మాత్రం గతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామంటూ మరింత ఆసక్తిని పెంచారు. దీంతో జూన్ 1న వెల్లడి కానున్న ఎగ్జిట్ పోల్స్ పైన రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది. జూన్ 4న వాస్తవ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలపైన భిన్నమైన అంచనాలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో జూన్ 4న వెల్లడి కానున్న ఫలితం పైన అభ్యర్థులతో పాటుగా సామాన్యులను ఉత్కంఠ పెరుగుతోంది.